गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు భగవద్గుణాన్ని అనంతంగా వర్ణిస్తూ వస్తున్నారు దశమ స్కంధంలో. పైన ఈ అధ్యాయంలో ఒక కథను చెప్పేదానికి ప్రారంభించారు. పరీక్షిత్ మహారాజా ఏ ఏ ప్రశ్నలు అడిగినారో వాటికి జవాబిస్తూ కదా ఈ ప్రవచనం చేసుకుంటూ వస్తున్నారు. ఆ ముందు అడిగిన అధ్యాయంలో వాటి కంటిన్యూయేషన్గా ఇక్కడ పైన చెప్తున్నారు. ఏమిటంటే ముందు ఇలాగనే సరస్వతి నదీ తీరాన బ్రహ్మ ఋషులందరూ వాళ్ళకి ఒక విచారం అంట. ఏమి విచారం అంటే, త్రిమూర్తులు ఉన్నారు కదా, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, తర్వాత మహావిష్ణువు, వీళ్ళల్లో గొప్పవారు ఎవరు అని ఒక చర్చ. గొప్పవారు ఎవరు అని వాళ్ళు చర్చ చేసుకొని ఇలా చెప్తే చాలదు, పరీక్షలో గెలవాలి, ఎవరైతే ఈ పరీక్షలో గెలుస్తారో వాళ్ళే గొప్ప అని ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఉండేటప్పుడు దాంట్లో భృగు లేచి నిలబడి, నేను వెళ్ళి వాళ్ళని పరీక్షిస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుని చూసేదానికి వచ్చారు. బ్రహ్మదేవులు కూడా తన యొక్క ఆసనం కమలంలో ఇలా కూర్చొని ఉండేటప్పుడు భృగు అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు కదా భృగు, సాధారణంగా తన తండ్రిని చూస్తే నమస్కారం చెయ్యాలి అనేది లోకంలో ఇలా ఉండాలి. అలా బ్రహ్మదేవుని చూసి కూడా నమస్కారం చెయ్యకుండా ఇలా వచ్చి ముందు నిలబడిన వెంటనే బ్రహ్మదేవునికి కొంచెం కోపం వచ్చిందంట. పర్లేదు, మన కొడుకునే కదా, నమస్కారం చేయకపోయినా పర్లేదు అంటూ ఇలాగా బ్రహ్మదేవుని యొక్క మనస్సులో సంకల్పం ఇలా ఉనింది అని భృగు తెలుసుకొని, ఈయన మనం అనుకున్నట్టు లేరు, పరీక్షలో గెలవలేదు అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కైలాసానికి వచ్చారు ఆ భృగు మహర్షి. కైలాసానికి వచ్చిన వెంటనే ముందు ఈ దక్షయజ్ఞంలో ఈ భృగు మహర్షి దండిగా తప్పులు చేసి దానివల్ల శిక్ష కూడా వీరభద్రస్వామి ఇచ్చారు. అదంతా ఏది గుర్తు పెట్టుకోకుండా పరమేశ్వరుడు తన యొక్క ఆత్మగుణంతో వచ్చి ఆ భృగు మహర్షిని ఆలింగనం చేసుకొని, ఇక్కడికి వచ్చినారే, నేను పరమధన్యమైనాను, ఏదైనా విషయం ఉందా, మీరు ఏదైనా ఉంటే చెప్పాలి అని పరమేశ్వరుని అడిగిన వెంటనే ఆ భృగు మహర్షి పరమేశ్వరుడి దగ్గర, ఇట్లాగొచ్చి నన్ను వచ్చి మీరు తాకకండి, ఏదో ఇక్కడికి వచ్చాను, ఇటు పక్క మేము చూసేదానికి వచ్చాను, మీరు నన్ను స్పర్శించే అర్హత మీకు లేదు అని ఎవరి దగ్గర, అన్ని ప్రపంచంలో ఉండే అన్ని జీవాత్మకు అంతర్యామిగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ఏ పరమేశ్వరుడు స్పర్శించకపోతే అది చనిపోతుందో ఆ పరమేశ్వరుని చూసి మీరు నన్ను తాకకూడదు, మీరు ఎప్పుడు చూసినా ఇలా ఉంది శ్మశానంలో ఉంటూ ఆ బూడిదని శరీరంలో పూసుకుంటూ అమంగళంగా ఉంటున్నారు కాబట్టి మీరు నన్ను తాకకూడదు అని చెప్పిన వెంటనే పరమేశ్వరుడికి కొంచెం కోపం వచ్చిందంట. తన శూలాన్ని తీసుకొని ఆ భృగు మహర్షిని ఇలా గుచ్చేదానికి వెళ్ళేటప్పుడు కొంచెం కోపంతో పార్వతీదేవి వచ్చి శమనం చేసి, ఇదేదో కారణంగా జరుగుతుంది అని అనుకుంటున్నాను, మీరు కోపించకూడదు అని చెప్పిన వెంటనే పరమేశ్వరుడు కోపాన్ని తగ్గించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా వైకుంఠానికి వచ్చారు. వైకుంఠంలో క్షీరాబ్దిలో ఆ శేషశాయిగా భగవంతుడు ఇలా పడుకొని ఉన్నారంట. ఈ సమయంలో మహాలక్ష్మి యొక్క ఒడిలో మహావిష్ణు తన యొక్క తల పెట్టుకొని ఇలాగా పడుకొని మాట్లాడుతూ ఉండేటప్పుడు భృగు అక్కడి నుంచి వచ్చి కోపంతో వైకుంఠవాసి అయిన మహావిష్ణు యొక్క స్తనం పైన ఎక్కడ మహాలక్ష్మి ఉంటుందో అక్కడ ఒక తన్ను తన్నారంట భృగు మహర్షి. ఇలా తనిన వెంటనే అప్పుడే భృగు వచ్చారు అని ఆ వైకుంఠవాసి అయిన ప్రభువులకి తెలిసి వెంటనే ఆ భృగుని పిలిచి ఆ చరణారవిందాన్ని తన దగ్గర తీసుకొని, ఈ చరణారవిందం ఎంత గొప్పది, ఇలాంటి చరణారవిందం ఎక్కడైతే వెళ్తుందో ఆ చోటంతా పరమ పవిత్రమవుతుంది, అలాగనే ఈ వైకుంఠం కూడా అయింది అంటూ పూజ చేసి కోపించకుండా, మీరు ఏ స్థనములో అయితే మీ చరణారవిందంతో తన్నారో దానివల్ల నా హృదయమే పరమ పవిత్రమైంది అని మహావిష్ణువు ఇలా కోపించకుండా చెప్పిన వెంటనే ఈ పరీక్షలో మహావిష్ణువు గెలిచారు అంటూ భృగు అనుకొని ఆ మహావిష్ణువు స్తోత్రం చెయ్యాలి అంటూ కన్నీరుగా కారుస్తూ, కానీ స్తోత్రం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరి కింద లోకానికి వచ్చేసారు.
లోకానికి వచ్చి ఏ చోట్లో అయితే వీళ్ళందరూ ఈ విచారం చేస్తున్నారో అక్కడికి వచ్చి ఈ విషయములంతా చెప్పి, ఇప్పుడు ఇలాగ నేను పరీక్ష చేశాను, ఈ పరీక్షలో మహావిష్ణువే గెలిచారు. ఎందుకంటే మనల్ని ఒక్కరు ఆశగా పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఆశగా ఉండేది ఆశ్చర్యం కాదు. మనం ఒక్కడిని పోయి హింసించినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఆశగా ఉండేవారే గొప్పవారు, వారే గుణాతీతులు. భగవంతుని యొక్క సృష్టిలో సత్వం రజస్ తమస్సు అనే 3 గుణంలో త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో సత్వగుణమే వచ్చి భగవత్ స్వరూపంగా ఉంది. అలాగా పరిపూర్ణ సత్వగుణ రూపంతో ఉండే ఆ మహావిష్ణువే గొప్పవారు అని ఒక చిన్న కథ చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు అని ఇది ఒక చరిత్ర. ఇవన్నీ జరుగుతుంది అంటే ఇది వైష్ణవ పరంగా ఉండే పురాణం కాబట్టి ఇలాంటి విషయములు చెప్తారు. ఇదే శివపరంగా ఉండే పురాణంలో శివుడు గెలిచేలాగా చెప్తారు. ఇవన్నీ ఒక సంభవం. ఆ సమయంలో వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కానీ ఇందులో వీరు పెద్దవారా వారు పెద్దవారా అని మనం విచారం చేయకూడదు. ఈ కథలన్నీ భాగవతంలో ఉన్నాయి, దాన్ని అలా వింటూ వెళ్ళాలి. కానీ ఇలాంటి కథలను ఇలా ఒక చెవిలో విని ఇంకో చెవిలో వదిలేయాలి. మనకు కావాల్సింది ఏమిటి? భగవద్భక్తి. మనం ఈ ప్రపంచాన్ని నుంచి ఎలాగైనా ఈ సుఖదుఖముల నుంచి బయటకు వచ్చి భగవంతుని చేరుకోవాలి అనేది మన ముఖ్యం. కాబట్టి ఇలాంటి కథలని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ కథలను చెప్పి పూర్తి చేశారు. దాని తర్వాత ఇంకొక కథను ప్రారంభించారు. ద్వారకలో జరిగిన విషయం ఏం జరిగిందంటే, ద్వారకలో భగవంతుడు ఇలా నివసిస్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో అర్జునుడు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక బ్రాహ్మణుడు అప్పుడే అతనికి ఒక పుత్రుడు పుట్టాడు. పుత్రుడు పుట్టిన వెంటనే చనిపోయాడు. ఇలా ఒకటి కాకుండా 2 కాకుండా దండిగా పుత్రులు చనిపోయిన వెంటనే అలా 2-3 పుత్రులు చనిపోయిన తర్వాత నేరుగా ఆ పుత్రుడిని తీసుకొచ్చి ఎవరైతే ఎక్కడ పెడితే అందరూ చూస్తారో ఆ చోట్లో పెట్టి అందరి చెవిలో వినేలాగా అరిచారు ఆ బ్రాహ్మణుడు. ఏమిటంటే, ఇక్కడ చక్కడైన రాజు లేదు, ధర్మంగా పరిపాలించే రాజు లేదు కాబట్టి అధర్మమైన రాజు ఉంటేనే ఇలాగా అకాల మరణమంతా సంభవిస్తుంది. ధర్మతగా రాజు లేదు అంటూ ఇలాగ ఏడుస్తున్నారు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇలా చెప్పిన వెంటనే ఆ సమయంలో అర్జునుడు అక్కడ ఉన్నాడు. అర్జునుడు అక్కడ ఉండి ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఇక్కడ ఎక్కడెక్కడ క్షత్రియుడు ఉన్నారు, రాజు ఉన్నాడు. ఉగ్రసేన మగరాజుడు యాదవుడే కదా ఉన్నాడు. ఎంతోమంది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ యాగయజ్ఞములంతా చేసి సుఖంగా ఉన్నారు. మీరెందుకు ఇలా అంటున్నారు అని చెప్పిన వెంటనే అతనికి కొంచెం బాధగా ఉనింది. వెంటనే అర్జునుడు మీ బాధను నేను తీరుస్తాను అని చెప్పిన వెంటనే పైన బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గర అన్నారంట, నా బాధను ఎవ్వరు తీర్చలేదు, సాక్షాత్ వైకుంఠవాసి అయిన కృష్ణుడు ఇక్కడున్నారు, తర్వాత బలరామస్వామి, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇంతమంది ఉండి వారి వల్ల కూడా ఇది వీలవ్వనప్పుడు అర్జునుడి నీ వల్లే ఏమవుతుంది అని చెప్పిన వెంటనే అర్జునుడి కోపంతో నేను కృష్ణుడు కాదు, బలరాముడు కాదు, ప్రద్యుమ్నుడు కాదు, అనిరుద్ధుడిని కాదు, గాంధీబంని చేతిలో పెట్టుకోనుండే అర్జునుణ్ణి పరమేశ్వరునే సంతోషపరిచి పాశుపతాస్త్రాన్ని స్వీకరించిన వాడిని నేను ఎలాగైనా మీ కష్టాన్ని పోగొడతాను అని చెప్పిన వెంటనే అతనికి ఏదో సమాధానం అయ్యేలాగా ఉనింది. అలాగనే ఇంకొక గర్భం ధరించింది తన యొక్క భార్య, బ్రాహ్మణుడు యొక్క భార్య. ఈ పైన ప్రసవం రాబోతుంది, మీరు కాపాడుతానని చెప్పారు కదా, మీరు కాపాడాలని అర్జునుని అడిగిన వెంటనే తన అస్త్రశస్త్రంతో ఆ ప్రభావంతో ఏ ప్రసవ గృహంలో ఆమె ప్రసవిస్తుందో ఆ గృహం పైన ఏది లోపలికి రాకుండా ఇలా తన అస్త్రశస్త్రంతో కవచంలాగా వేశారు అర్జునుడు, ఏమి కాకూడదని. అలాగనే ఒక కొడుకు పుట్టాడు. చూస్తూ ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే ఆకాశం పైకి వెళ్ళి ఆ శిశువు మాయమైపోయింది. వెంటనే ఆ బ్రాహ్మణుడికి కోపం, నిన్ను నమ్ముకొని ఇలా ఉన్నానే, నాదే తప్పు, కృష్ణుడు బలరామస్వామి వల్ల చెయ్యని కార్యం నీ వల్ల వీలవుతుందా? ఇలాగ వచ్చి నేను కాపాడుతాను అంటూ ఇలాగా అసత్యం మాట్లాడి లోకంలో అందరికీ ఇలా అభయాన్ని ఇవ్వద్దు, ఇక్కడ నుంచి బయలుదేరుని తిట్టి చెప్పిన వెంటనే అర్జునుడి పైన ఎలాగైనా కాపాడుతానని చెప్పారు కదా, దానికి ఆగ్రహంతో ఈ ప్రపంచంలో ఎక్కడ నీ శిశువు ఉన్నా కానీ నేను వెళ్ళి తీసుకొస్తాను, అలా కానీ వీలవ్వకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అంటే అక్కడి నుంచి బయలుదేరి 14 లోకంలో సంచారం చేస్తూ వచ్చారంట అర్జునులు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ శిష్యు దక్కలేదు. మళ్ళీ ద్వారకకు వచ్చి అగ్ని ప్రవేశం చేస్తామని సిద్ధం చేస్తూ ఉండేటప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి వచ్చి అర్జున ఏం చేస్తున్నావు అని అడిగిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఈ శిష్యు నాకు దక్కలేదు కాబట్టి పైన అగ్ని ప్రవేశం చేస్తున్నాను అని చెప్పిన వెంటనే కృష్ణుడు నువ్వు అగ్ని ప్రవేశం చేస్తాను మాట ఇచ్చినందువల్ల ఆ శిశువు ఎక్కడుంది నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను అని దివ్యమైన ఒక రథాన్ని రంపించి దాంట్లో
కృష్ణుడు అర్జునుడు మాత్రం బయలుదేరుతున్నారంట అక్కడ. అలా బయలుదేరి పడమర దిక్కున ఆ రథం అనేది వెళ్తూ ఉంది. ఇదేదో భూమిలో సంచారం చేసేలాగా ఇదంట. సప్త సముద్రములు ఈ భూమి యొక్క ఎక్కడ వెళ్ళిందో అవన్నీ దాటుకొని ఇంకొక డిమెన్షన్లో వెళ్తోంది. అక్కడ వెళ్తే ఒకే చీకటిగా ఉంది. ఆ చీకటిలోకి వెళ్ళేటప్పుడు అర్జునుడు చూసేదానికి వీలు కాకుండా భయపడుతూ ఉండేటప్పుడు కృష్ణుడు తన యొక్క సుదర్శనాస్త్రాన్ని ముందు పంపించి దాని యొక్క వెలుతురులో ఇలా వెళ్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఆ సుదర్శనాస్త్రాన్ని చూస్తూ ఉంటే అర్జునుడికి భయంగా ఉంది. కళ్ళు మూసుకునేసినాడంట. ఇలాగ చాలా దూరం వెళ్ళిన తర్వాత బాగా వాన, తర్వాత మంచి గాలి, ఇవన్నీ దాటుకొని చాలా భయంతో ఒక చోటకి వెళితే దివ్యమైన రత్నంతో ఉండే ఒక అంతఃపురం, ఆ అంతఃపురం లోపల ఆ విమానం అనేది, ఆ రథం అనేది వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల చూస్తే అద్భుతమైన మూర్తి 1000 తలలతో 2000 కళ్ళతో పాములాగా కాకుండా పాములా ఉంటూ ఈ ప్రపంచమంతటా తన యొక్క ఆధారంలో ఉంచుకొని కొంచెం నల్లటి శరీరంతో 8 భుజములతో శ్రీదేవి భూదేవితో మెడలో కౌస్తుభంతో అక్కడ సంకర్షణ మూర్తిని చూసే భాగ్యం దక్కిందంట. ఆ సంకర్షమూర్తిని చూస్తే కృష్ణుడు నమస్కరించారు. కానీ అర్జునుడికి భయంగా ఉంది మనస్సులో. తర్వాత అర్జునుడు కూడా నమస్కరించి ఇలా ముందు నిలబెడుతూ ఉండేటప్పుడు ఆ సంకర్షణమూర్తి కృష్ణుడి దగ్గర, అర్జునుడి దగ్గర మాట్లాడేదానికి ప్రారంభించారు. మీరు ఇక్కడ వచ్చేదానికి కారణం నా యొక్క సంకల్పమే. మీరిద్దరు ఎవరో కాదు, నరనారాయణుడు అనే మహావిష్ణువు యొక్క అవతారమే. మీరిద్దరూ భూభాల నివృత్తి కోసం మీ భూలోకంలో పుట్టారు. మీరిక్కడ వచ్చేలాగా నేనే చేశాను అని ఆ సంకర్షణమూర్తి కృష్ణుడి దగ్గర చెప్పి, మీరిద్దరూ భూభాల నివృత్తి కోసం వచ్చారు, పైన మీరు వెళ్ళి భూభాల నివృత్తిని చెయ్యాలి అని ఇలాగా ఆ సంకర్షణమూర్తి ఈ నరనారాయణుల రూపంలో ఉండే అర్జునుని కృష్ణుడి దగ్గర చెప్పి, పైన మీరు వెళ్ళి ఈ కార్యములను చెయ్యండి అని చెప్పి, మీరు ఏ నిమిత్తంగా ఇక్కడికి వచ్చినారే ఆ శిష్యులు నా దగ్గరే ఉన్నారు, నేను ఇస్తాను అని చనిపోయిన శిశువులన్నీ తీసుకొచ్చి అర్జునుడి దగ్గర అప్పగించారంట ఆ సంకర్షణమూర్తి. తర్వాత ఆ మూర్తిని నమస్కరించి, మీరు ఆజ్ఞాపించినట్టుగానే మేము పైన కార్యములు సాధిస్తాము అని నమస్కరించి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరి ద్వారకకు వచ్చి, ఏ బ్రాహ్మణుడు తన శిశువు లేకుండా బాధపడ్డారో ఆ బ్రాహ్మణుడి దగ్గర ఆ శిశువుల్ని ఇచ్చి, ఎలాగైతే సంకర్షణమూర్తి భూమిలో ఉండే అన్ని అసత్తులను సంహరించి ఆ రాక్షస రూపంలో ఉండే మనుష్యులందరినీ సంహరించాలి అని ఆజ్ఞాపించారో, అలాగా ఆ సంకర్షణమూర్తిని ఇచ్చిన ఆజ్ఞను మనస్సులో పెట్టుకొని అర్జునుడు కూడా కృష్ణుడితో పాటు ధర్మపుత్రుడి దగ్గర ఇలాగ అనుమతి తీసుకొని భూలోకమంతా సంచారం చేసి అందరినీ సంహరించారు, చెడ్డరాజులందరినీ. దాని నిమిత్తగానే మహాభారత యుద్ధం అంతా జరిగిందని ఈ యొక్క కథ బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయంలో వర్ణించారు. ఇలాంటి ఎన్నో లీలలు ద్వారకలో భగవంతుడు చేశారు అని చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. అలాంటి అద్భుతమైన అధ్యాయం పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ 89తమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ సరస్వత్యాస్తటే రాజన్ ఋషయः సత్రమాసత వితర్కः సమభూత్ తేషాం త్రిష్వధీశేషు కో మహాన్. తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృపా తజ్ఞప్త్యై ప్రేషయామాసు సోభ్యగాత్ బ్రహ్మణః సభాం. సతస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్వపరీక్షయా తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా. స ఆత్మని ఉత్థితం మన్యం ఆత్మజాయ ఆత్మనా ప్రభుః అశీషమత్ యథావన్హిం స్వయోన్యా వారిణా ఆత్మభూః. తతః కైలాసమగమత్ సతం దేవో మహేశ్వరः పరిరబ్ధుం సమారేభే ఉత్థాయ భ్రాతరం ముదా. నైచ్ఛత్వమసి ఉత్పథగ ఇతి దేవశ్చుకోపః శూలం ఉద్యమ్యతం హంతుం ఆరేభే తిగ్మలోచనః.
पतित्वा पादयोर्देवी सान्त्वयामास तं गिरा अथो जगाम वैकुण्ठः यत्र देवो जनार्दनः शयानं श्रिय उत्सङ्गे पदावक्षसि अताडयत् तत उत्थाय भगवान् सह लक्ष्म्या सतां गतिः स्वतल्पात् अवरुह्याथ ननाम शिरसा मुनिम् आहते स्वागतं ब्रह्मन् निषीद अत्र आसने क्षणम् अजानताम् आगतान् वः क्षन्तुमर्हथ नः प्रभो अतीव कोमलौ तात चरणौ ते महामुने इत्युक्त्वा विप्रचरणौ मर्दयन् स्वेन पाणिना पुनीः सह लोकं मां लोकपालांश्च मद्गतान् पादोदकेन भवतः तीर्थानां तीर्थकारिणा अद्याहं भगवल्लक्ष्म्या आसमेकान्तभाजनं वत्स्यसि उरसि मे भूतिः भवत्पादहतां हसः श्रीशुक उवाच एवं ब्रुवाणे वैकुण्ठे भृगुस्तन्मन्द्रया गिरा निर्वृतः तर्पितस्तूष्णीं भक्ति उत्कण्ठः अश्रुलोचनः पुनश्च सत्रमावृज्य मुनीनां ब्रह्मवादिनां स्वानुभूतमशेषेण राजन् भृगुः अवर्णयत् तन्निशम्याथ मुनयः विस्मिता मुक्तसंशयाः भूयांसं श्रद्धधुः विष्णुं यतः शान्तिर्यतो अभयम् धर्मः साक्षात् यतो ज्ञानं वैराग्यं च तदन्वितम् ऐश्वर्यं च अष्टधा यस्मात् यशश्च आत्ममलापहम् मुनीनां न्यस्तदण्डानां शान्तानां समचेतसाम् अकिञ्चनानां साधूनां यमाहुः परमां गतिम् सत्वं यस्य प्रिया मूर्तिः ब्राह्मणास्तु इष्टदेवताः भजन्ति अनाशिषः शान्ताः यं वा निपुणबुद्धयः त्रिविधा कृतयस्तस्य राक्षसा असुराः सुराः गुणिन्या मायया सृष्टाः सत्वं तत्तीर्थसाधनम् श्रीशुक उवाच एवं सारस्वता विप्राः नृणां संशयनुत्तये पुरुषस्य पदाम्भोज सेवया तद्गतिं गताः इत्येतन्मुनितनयास्य पद्मगन्ध पीयूषं भवभयभित् परस्य पुंसः सुश्लोकं श्रवणपुटैः पिबत्यभीक्ष्णं पान्थोध्वभ्रमण परिश्रमं जहाति श्रीशुक उवाच एकदा द्वारवत्यां तु विप्रपत्न्याः कुमारकः जातमात्रो भुवं स्पृष्ट्वा ममार किल भारत विप्रो गृहीत्वा मृतकं राजद्वार्युपधाय सः इदं प्रोवाच विलपन् आतुरो दीनमानसः ब्रह्मद्विषः षटधियः लुब्धस्य विषयात्मनः क्षत्रबन्धोः कर्मदोषात् पञ्चत्वं मे गतोर्भकः
हिंसाविहारं नृपतिं दुःशीलमजितेन्द्रियं प्रजा भजन्त्यः सीदन्ति दरिद्रा नित्यदुःखिताः। एवं द्वितीयं विप्रऋषिः तृतीयं त्वेवमेव च विसृज्य स नृपद्वारि तां गाथां समगायत। ताम् अर्जुनः उपश्रुत्य कर्हिचित् केशवान्तिके परेते नवमे बाले ब्राह्मणं समभाषता। किं स्वित् ब्रह्मन् त्वन्निवासे इह नास्ति धनुर्धरः राजन्यबन्धुरेते वै ब्राह्मणाः सत्र आसते। धनदारात्मजा पृक्ताः यत्र शोचन्ति ब्राह्मणाः ते वै राजन्यवेषेण नटा जीवन्ति असुम्भराः। अहं प्रजावां भगवन् रक्षिष्ये दीनयोरिह अनिस्तीर्णप्रतिज्ञोऽग्निं प्रवेक्ष्ये हतकल्मषः। ब्राह्मण उवाच सङ्कर्षणो वासुदेवः प्रद्युम्नो धन्विनां वरः अनिरुद्धः अप्रतिरथः न त्रातुं शक्नुवन्ति यत्। तं कथं नु भवान् कर्म दुष्करं जगदीश्वरैः चिकीर्षसि त्वं बालिष्यात् तन्नः श्रद्दद्महे वयम्। अर्जुन उवाच नाहं सङ्कर्षणो ब्रह्मन् न कृष्णः कार्ष्णिरेव च अहं वा अर्जुनो नाम गाण्डीवं यस्य वै धनुः। मावमं स्था मम ब्रह्मन् वीर्यं त्र्यम्बकतोषणं मृत्युं विजित्य प्रधने आनेष्येते प्रजां प्रभो। एवं विश्रम्भितो विप्रः फाल्गुनेन परं तपा जगाम स्वगृहं प्रीतः पार्थवीर्यं निशामयन्। प्रसूतिकाल आसन्ने भार्यायाः द्विजसत्तमः पाहि पाहि प्रजां मृत्योः इत्याह अर्जुनमातुरः। स उपस्पृश्य शुच्यम्भः नमस्कृत्य महेश्वरं दिव्यानि अस्त्राणि संस्मृत्य सज्जं गाण्डीवमाददे। न्यरुणते सूतिकागारं शरैः नानास्त्रयोजितैः तिर्यक् ऊर्ध्वमधः पार्थः चकार शरपञ्जरम्। ततः कुमारः सञ्जातः विप्रपत्न्या रुदन्मुहुः सद्यो अदर्शनमापेदे सशरीरो विहाय सा। तदाह विप्रो विजयं विनिन्दन् कृष्णसन्निधौ मौढ्यं पश्यत मे योऽहं श्रद्दधे क्लीबकत्थनम्। न प्रद्युम्नो नानिरुद्धः न रामो न च केशवः यस्य शेकुः परित्रातुं कोऽन्यस्तदवितेश्वरः। धिगर्जुनं वृषावादं धिगात्मश्लाघिनो धनुः दैवोपसृष्टं यो मौढ्यात् आनिनीशति दुर्मतिः। एवं शपथि विप्रऋषौ विद्यामास्थाय फाल्गुनः ययौ संयमनीमाशु यत्रास्ते भगवान् यमः। विप्रापत्यमचक्षानः तत ऐन्द्रीमगात् पुरीं
आग्नेयीं नैऋतीं सौम्यां वायव्यां वारुणीमथ रसातलं नाकपृष्ठं धिष्ण्यानि अन्यानि उदायुधः ततो अलब्धद्विजसुतः ह्यनिस्तीर्णप्रतिश्रुतः अग्निं विविक्षुः कृष्णेन प्रत्युक्तः प्रतिषेधितः दर्शये द्विजसूनुंस्ते मामज्ञात्मानमात्मना एतेन कीर्तिं विमलां मनुष्याः स्थापयिष्यन्ति इति सम्भाष्य भगवान् अर्जुनेन महेश्वरः दिव्यं स्वरथमास्थाय प्रतीचीं दिशमाविशत् सप्तद्वीपान् सप्तसिन्धून् सप्तगिरीनथा लोकालोकं तथातीत्य विवेश सुमहत्तमः तत्राश्वाः शैब्यसुग्रीव मेघपुष्पबलाहकाः तमसि भ्रष्टगतयोः बभूवुः भरतर्षभा तान् दृष्ट्वा भगवान् कृष्णः महायोगेश्वरेश्वरः सहस्रादित्यसङ्काशं स्वचक्रं प्राहिणोत्पुरः तमस्सु घोरं गहनं कृतं महत् विदारयत् भूरितरेण रोचिषा मनोजवं निर्विविशे सुदर्शनं गुणच्युतो रामशरो यथा चमूः द्वारेण चक्रानुपथेन तत्तमः परं परं ज्योतिरनन्तपारं तमश्नुवानं प्रसमीक्ष्य फाल्गुणः प्रताडिताक्षो अपि दधे अक्षिणीवुभे ततः प्रविष्टः सलिलं नभस्वता बलीयसैजत् बृहदूर्मिभूषणं तत्राद्भुतं वै भवनं द्युमत्तमं भ्राजन्मणिस्तम्भ सहस्रशोभितम् तस्मिन् महाभीममनन्तमद्भुतं सहस्रमूर्धन्यः फणामणिद्युभिः बिभ्राजमानं द्विगुणोल्बणेक्षणं सिताचलाभं शितिकण्ठजिह्वं ददर्श तद्भोगसुखासनं विभुं महानुभावं पुरुषोत्तमोत्तमं सान्द्राम्बुदाभं सुपिशङ्कवाससं प्रसन्नवक्त्रं रुचिरायते क्षणं महामणिव्रातकिरीटकुण्डल प्रभापरिक्षिप्तसहस्रकुन्तलं प्रलम्बचार्वष्टभुजं सकौस्तुभं श्रीवत्सलक्ष्मं वनमालयावृतम् सुनन्दनन्दप्रमुखैः स्वपार्षदैः चक्रादिभिः मूर्तिधरैर्निजायुधैः पुष्ट्या श्रिया कीर्त्यजया किलर्धिभिः निषेव्यमानं परमेष्ठिनां पतिम् ववन्द आत्मानमनन्तमच्युतः जिष्णुश्च तद्दर्शन जातसाध्वसः तावाह भूमा परमेष्ठिनां प्रभुः बद्धाञ्जलि सस्मितमूर्जया गिरा द्विजात्मजा मे युवयोर्दिदृक्षुणा मयोपनीता भुवि धर्मगुप्तये कलावतीर्णौ अवनेर्भरासुरान् हित्वेह भूयः त्वरयेतमन्तिमे पूर्णकामावपि युवां नरनारायणावृषि
धर्ममाचरतां स्थित्यै ऋषभौ लोकसङ्ग्रहम् इत्यादिष्टौ भगवता तौ कृष्णौ परमेष्ठिना ओमिति आनम्य भूमानम् आदाय द्विजदारकान् न्यवर्ततां स्वकं धाम सम्प्रहृष्टौ यथा गतं विप्राय ददतुः पुत्रान् यथा रूपं यथा वयः निशाम्य वैष्णवं धाम पार्थः परमविस्मितः यत्किञ्चित् पौरुषं पुंसां मेने कृष्ण अनुकम्पितम् इतीदृशानि अनेकानि वीर्याणीह प्रदर्शयन् बुभुजे विषयान् ग्रामान् ईजे चात्यूर्जितैर्मखैः प्रववर्ष अखिलान् कामान् प्रजासु ब्राह्मणादिषु यथा कालं यथैवेन्द्रः भगवान् श्रेष्ठ्यमास्थितः हत्वा नृपान् अधर्मिष्ठान् घातयित्वा अर्जुनादिभिः अञ्जसा वर्तयामास धर्मं धर्मसुतादिभिः श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे द्विजकुमारानयनं नाम 89तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।